శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సిపిఐ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ ముందు మహాధర్నా చేపట్టారు. అంతకుముందు చిత్రావతి బ్రిడ్జి నుంచి హనుమాన్ కూడలి మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. పేదలకు ఇళ్లు నిర్మించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఈ అంశం గురించి ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఇందుకు అనుగుణంగా నిధులు కేటాయించలేదన్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల సొంతింటి నిర్మాణాలకు ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పేదలందరినీ కూడా సమీకరించి ప్రభుత్వానికి విజ్ఞప్తి పత్రాలు అందజేస్తా ఉన్నాం. ఇవాళ పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా అదే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేద ప్రజలు ఇళ్ల స్థలాల కోసం ఇళ్ల కోసం ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం. ఆ రకంగా అందరూ కూడా ఆదుకుంటాం. ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. కానీ అందుకు అనుగుణంగా ఇవాళ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు.